తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటే, రైతుల జీవితాలు బాగుపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బెరటి సిద్ధార్థరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అల్లూరు గ్రామానికి చెందిన ఇప్పల చెంచిరెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన వారిని నంద్యాల పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బెరటి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, జన్మభూమి కమిటీల పేర్లతో తెలుగుదేశం పార్టీల నాయకులకి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. కేవలం 4 నాయకులు కలిసినంత మాత్రాన నియోజకవర్గంలోని ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం వారి పొరపాటని, నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారని, నందికొట్కూరు నియోజకవర్గంలో జరిగే రాజకీయాలను గమనిస్తున్నారని, ఏప్రిల్ 11వ తేదీన ఓటుతో వారికి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని, అంతేకాకుండా టీడీపీ పాలనలో నిర్వీర్యమైపోయిన ఆరోగ్యశ్రీ 108, 104లకు పునర్జీవం వస్తుందని, అందువల్ల నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థి టి ఆర్థర్ గారిని, పార్లమెంట్ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి మల్లికార్జునరెడ్డి, వంగాల భరత్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికులు గాని, కర్షకులు గాని, విద్యార్థులు గాని, ఉద్యోగస్తులు గాని, వ్యాపారస్తులు గాని, మహిళలు గాని ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. అందరూ ఏమంటున్నారు తెలుసా? ఈ రోజు రాష్ట్రంలో నిన్ను నమ్మం చంద్రబాబు నాయుడు మేము. ఒక పక్క మనమందరం కూడా నిన్ను నమ్మం చంద్రబాబు నాయుడు అని అంటుంటే, ఈ తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మళ్ళీ నువ్వే కావాలి బాబు, మళ్ళీ నువ్వే రావాలి బాబు అంటున్నారు. దేనికోసం కావాలయ్యా మీకు చంద్రబాబు? ఇంటి పన్నులు ఇష్టానుసారంగా పెంచినందుక, పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజీల ఫీజుల పైన నియంత్రణ లేకుండా తల్లిదండ్రుల పైన ఆర్థిక భారం మోపుతున్నందుక, పెట్రోల్ డీజిల్ ధరల పైన దేశంలోనే అత్యధిక పన్ను విధిస్తున్నందుక, కరెంటు ఛార్జీ
మీరు ఇష్టానుసారంగా పెంచుతున్నందుక, మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుక, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచినందుక, చట్టసభల్లోనే చేసినందుక ఏదికి కావాలయ్యా మీకు చంద్రబాబు అంటే? ఏం చెప్తున్నారు తెలుసా? మైనింగ్ మాఫియా, పోలవరం ప్రాజెక్టుల కమిషన్లు, పట్టిసీమల కమిషన్లు, అగ్రిగోల్డ్ బాధితుల కాడ లెక్కలు తీసుకుంటున్నారు. అన్ని దోచుకొని చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో నగలను కూడా ఇడిచిపెట్టాలి అబ్బా. ఈ రోజు మీరందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఎందుకు రావాలి జగన్? ఎందుకు కావాలి మనకు జగన్? మట్టిని నమ్ముకున్న రైతు మట్టిలో కలిసిపోకుండా ఉండాలంటే మనకు కావాలి జగన్. రైతుల పైన దాడులు జరగకుండా ఉండాలంటే మనకు కావాలి జగన్. మన రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే మనకు కావాలి జగన్. పేదవాడి ప్రాణం గాలిలో దీపం కాకుండా ఉండాలంటే మనకు కావాలి జగన్. సంక్షేమ పథకాలు అనేటివి పార్టీ కండువాను బట్టి కాకుండా అర్హతను బట్టి అందాలంటే మనకు కావాలి జగన్. ఆగిపోయిన 104లు 108లు మళ్ళీ మన ముందర తిరగాలంటే మనకు కావాలి జగన్. జగన్మోహన్ రెడ్డి మనకు కావాలంటే మీరందరూ ఏం చేయాలా? ఫ్యాను గుర్తుకు. ఎందుకు ఈ విషయం మేము ఈ రోజు చెప్తున్నామంటే, రాష్ట్రంలో కాదు, నందికొట్కూరు నియోజకవర్గంలోనే మాత్రమే కాదు, ఈ రోజు రాజకీయాలు అనేటివి బాలేవు. ఎక్కడ చూసినా రాజకీయం అంటే ఏమైపోయింది? కొనడం, అమ్ముడు పోవడం. ఏముంది లేరా, డబ్బులుండాయి, కొన్నాము, అమ్ముడు పోదామని అనుకుంటున్నారు. ఈ నలుగురు ఒక పక్కనుంటే నా వైపు దళితులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు ఉన్నారు, పేదల కష్టాలు తెలిసే నాయకులు ఉన్నారు. నా కాడ నీతి ఉంది, నిజాయితీ ఉంది, కష్టపడే గుణం ఉంది. అన్నిటికంటే ఎక్కువగా మీ ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ నా పైన ఉన్నప్పుడు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు నేను ఒక్కడిని గాన రాజకీయం సాధించుకుంటే వాళ్ళ నియంత పాలన కొనసాగించాలని అనుకుంటున్నారు. మీరే ఆలోచన చేసుకోండి. ప్రాణానికి తెగించి పోరాడడానికి నేను సిద్ధం. నేను కేవలం మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, పోరాడి నందికొట్కూరులో ప్రజలని, ప్రజాస్వామ్యాన్ని బతికించమంటారా, లేకుంటే రాజకీయాన్ని సాధించుకొని ఆ నలుగురిని గెలిపించమంటారా? మీరే ఆలోచన చేసుకోండి. చేతులెత్తేసి తలదించుకునే ఉత్తర కుమారుడి రాజకీయం నేను చేయను. విజయమో వీర స్వర్గమో నా చివరి శ్వాస వరకు పోరాడతా. వస్తే గెలుపు, పోతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 5వ వార్డులో కౌన్సిలర్ ముర్తుజావలి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మాండ్ర ఉషాదేవి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించారని వారు అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. అందువల్ల నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి బండి జయరాజు గారిని, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, సురేంద్ర మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5వ వార్డైన ముర్తుజా గారి వార్డుకు ప్రచారం నిమిత్తం వచ్చాను. ప్రచారంలో అందరూ మహిళలు, వృద్ధులు అందరూ నా వెంట ఉండి నన్ను చాలా ఉత్సాహపరిచినారు. ముర్తుజా గారి సహకారం మరవలేదు, అట్లానే రంగారెడ్డి సార్ గారి సహకారం మరవలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేసినారు. చంద్రబాబు నాయుడు గారి పథకాలు అన్ని ప్రజల్లోకి చాలా వెళ్ళినాయి. ముఖ్యంగా నేను ఈ మధ్య ప్రచారంలో తెలుసుకున్నది ఏమంటే, వృద్ధాప్య పింఛను చాలా సక్సెస్ అయింది. తర్వాత నిరుద్యోగ భృతి, కళ్యాణ లక్ష్మి, పసుపు కుంకుమ పథకం అయితే ఒక ఆమె ఇప్పుడే అంటుంది, మా పుట్టినింటోళ్ళు కూడా ఇంత బాగా పెట్టారమ్మా అంటుంది. నేను నిజంగా నా కన్నీళ్ళు వచ్చినాయండి, చెప్తున్నా కదా. తర్వాత మాండ్ర శివానంద రెడ్డి గారు ఎక్స్-కాప్ అండి, పోలీస్ ఆఫీసరు. బండి జయరాజు గారు మన నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయన ఒక సివిల్ ఇంజనీరు. మన మాండ్ర శివానంద రెడ్డి గారు 2014 నుంచి చాలా పనులు చేసినారు. ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్, హంద్రీనీవా ఇవల్ల కంప్లీట్ కావడానికి కారణం ఆయన్ని. నా ఉద్దేశంలో ఆయన రాయలసీమ భగీరథుడు.
ఇంకా ఎన్నో పనులు చేసినాడు. మన ముర్తుజా కూడా మన శివానంద రెడ్డి గారికి బాగా హెల్ప్గా ఉండి చాలా డెవలప్ చేసుకున్నాడు. ఆయన వార్డు కూడా నేను స్పందన బాగుందండి ముర్తుజాకు కూడా. అందరూ మా శివానంద రెడ్డిని బండి జయరాజును గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో 5వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నా ఆధ్వర్యంలో ఉషాక్క గారు మరియు రవి అన్న గారు, రంగారెడ్డి సార్ గారు మా వార్డులోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓటుని అభ్యర్థిస్తున్నాము. వారి యొక్క స్పందన ఏ విధంగా ఉందంటే, మా వార్డు పరిధి వరకు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మాకు శివానంద రెడ్డి గారు అందించిన అభివృద్ధి పనుల యొక్క పథకాలను వాళ్ళకు వివరిస్తూ రోడ్లు అయితేనేమి, గతంలో మా వార్డులో 5వ వార్డులో దాదాపు 2100 ఓట్లు, మున్సిపాలిటీ పరిధిలోనే అతి పెద్ద వార్డు మాది. ఎన్నో సమస్యలతో ప్రజలందరూ 2014 సంవత్సరం నుంచి సమస్యలతో విలవిల్లాడుతున్నారు. అలాంటి సమయంలో మేము మా శివానంద రెడ్డి గారు అందరం కలిసి ముక్కుమ్మడిగా అభివృద్ధిని ఒకే కాంక్షతో ముందుకొచ్చి ఫస్ట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తీవ్ర నీటి సమస్యతో శ్రీనాడి నగర్ అల్లాడుతూ ఉండేది. అప్పుడు దాదాపు అర్ధరాత్రి అరగంట వరకు మా మహిళలైతేనేమి, వృద్ధులైతేనేమి అందరూ నీళ్ల కోసం వేచి చూస్తూ నీటి సమస్యకు అంతగా అల్లలాడేవారు. ఆ సమయంలో మాకు నీటి సమస్యను శాశ్వత పరిష్కారం కింద దాదాపు 40 లక్షల మాకు ఫండ్స్ ఇచ్చి ఆ రోజు శివానంద రెడ్డి గారు మా శ్రీనాడి నగర్కి నీటి సమస్య లేకుండా చేశారు. కాబట్టి మా వార్డు ప్రజలందరూ దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు మేము ఓట్లు అడగడానికి పోతుంటే ప్రజలందరూ మీరు నీటి సమస్య తీర్చారు. అంతేకాకుండా రోడ్లు దాదాపు 1 కోటి రూపాయలతో ఎస్ఎఫ్సి గ్రాంట్ కింద అయితేనేమి, 14 ఫైనాన్స్ కింద అయితేనేమి 1 కోటి రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మా వార్డు వరకు మేము ముఖ్యంగా శివానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దీనిని ప్రజలందరూ ఉత్సాహంగా మమ్మల్ని ముందుకు నెడుతున్నారు. అంతేకాకుండా మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమ కార్యక్రమం అయితేనేమి, వృద్ధాప్య పింఛన్లు అయితేనేమి, అంతేకాక మా వార్డు ముఖ్యంగా ముస్లిం సోదరుల మీద ఉన్న వార్డు కాబట్టి, దాదాపు ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న ఓటు బ్యాంక్ ఉన్న వార్డు కాబట్టి ఆ యొక్క మా వార్డులో 2 మసీదులు ఉన్నాయి. వారికి ఇమాం మరియు మౌజన్లకు వేతనాలు అయితేనేమి, దుల్హన్ పథకం కింద మా ఆడపడుచులందరికీ పెళ్లైన ప్రతి ముస్లిం మహిళలకు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హౌసింగ్ స్కీమ్ కింద దాదాపు 100కు పైగా ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇండివిజువల్ హౌసెస్ సైట్ ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు ఏహెచ్పి స్కీమ్ కింద దాదాపు జీవన్ జ్యోతి దగ్గర 8 ఎకర్స్లో ఒక 20 మెంబర్స్ దాకా వాళ్ళని బెనిఫిషియరీస్గా ఎంపిక చేయడం జరిగింది. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, కార్పొరేషన్ లోన్లు అయితేనేమి, ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్లు అయితే చెప్పనక్కర్లేకుండా దాదాపు 200 మందికి మా హయాంలో కేవలం కొత్త మందికి 200 మందికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి మా శివానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితేనేమి, మా ఆధ్వర్యంలో అయితేనేమి, మున్సిపాలిటీ కౌన్సిల్ అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. దానికి ప్రజలందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ఈ రోజు మమ్మల్ని ముందుకు పెడుతున్నారు. కాబట్టి వచ్చే గత హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడడం ఖాయం, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం ఖాయం, మా శివానంద రెడ్డి గారు ఎంపీగా మరి బండి జయరాజ్ గారు ఎమ్మెల్యేగా మేము చూడబోతున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీని ఓడించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మిట్టూరు మండల జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీపనగండ్ల, కాజీపేట గ్రామాలలో వైసీపీ మండల కన్వీనర్ లోకేశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో రైతులను, నిరుద్యోగులను మోసం చేసిందని, రైతు రుణమాఫీ ప్రకటించి 5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు 2 విడతలను అందజేయలేదని ఆయన విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో 600 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచడంతో పాటు నవరత్నాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని ఆయన అన్నారు. అందువల్ల వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త భైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు వైసీపీ అభ్యర్థి ఆర్థర్ గారిని మరియు పార్లమెంట్ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల కన్వీనర్ లోకేశ్వర్ రెడ్డి అన్నారు. అసలు పంటలు లేక, రైతు కూలీలు లేక వలసలు పోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ ప్రభుత్వం అంటే ఏ ముగింపుతో అందరూ కూడా
ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మట్టిపాలు చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో చాలా పట్టుదలతో ఉన్నారు. జగన్మోహన్ సీఎం ఎప్పుడు చేసుకోవాలని ఆయన ప్రకటించిన నవరత్నాలు ఏదైనా కానీ మహిళలకు పొదుపు లక్ష్మి రుణాలు మాఫీ, మరి రుణాలు లేకుండా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చడం కానీ, ప్రతి పిల్లవానికి 15,000 బడికి పంపించి చదివిస్తానడం కానీ డిగ్రీ వరకు, యూకేజీ నుండి డిగ్రీ వరకు, రైతులకు 12,500 రైతు పెట్టుబడి కింద కానీ, ఆరోగ్యశ్రీ 1000 రూపాయలన్నా కానీ ఏ హాస్పిటల్ పోయినా కానీ, ఏ ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ 1000 రూపాయలన్నా కానీ ఆయన ప్రభుత్వం భరిస్తుంది అనే వాగ్దానం ఇచ్చడం కానీ, ప్రతి సెక్టర్ కు ప్రతి ఒక్కరని కాదు, ఆటో వాళ్లకు, ట్రాక్టర్ వాళ్లకు ట్యాక్స్ లేకుండా చేయడము, ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు బెంబేలెత్తిపోయి ఈరోజు మళ్ళీ ఆయన ఇప్పటికే మా నవరత్నాల్లో 3 రత్నాలు దొంగలించాడు. ఇప్పుడు 4వ రత్నం కూడా దొంగలించడానికి 2,000 మళ్ళీ 3,000 చేయాలని ఆలోచనలో ఉన్నాడు. ఇక అప్పుడే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ఎంత అభద్రతా భావంతో ఉన్నాడో. ఇంకొకటి, ఈ ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు ఆయన చేసిన ప్రభుత్వ పథకాల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ, ఆయన చేసిన డెవలప్మెంట్ మీద మాట్లాడకుండా ఏవో కేసీఆర్ని తెచ్చడము, మోడీ గారిని తెచ్చడము, ఇవన్నీ అనవసరమైనవి మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నాడు, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. కానీ ప్రతి ఒక్క పౌరుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్కి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపి దురసంతోషంతో ఉన్నాడు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్థర్ గారు, ఎంపీ అభ్యర్థిగా పోచ బ్రహ్మారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళను ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపాలని ప్రతి ఒక్క పౌరుని నేను వేడుకుంటున్నాను. శుక్రవారం నాడు కర్నూలులో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేవైఎం నాయకులు శివారెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కర్నూలులోని ఎస్టీబీసీ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని, ఈ సభకు నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో కలిసి కేంద్రంలో మంత్రి పదవులను అనుభవించి కేంద్ర నిధులన్నింటినీ వాడుకొని తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను వివరించడానికే వస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలను అతికించి ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో భవానీ కుమార్, ప్రవీణ్ కుమార్, అశోకవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు 29వ తేదీ శుక్రవారం రోజు భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలులో ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అయినది. కావున నందికొట్కు నియోజకవర్గ ప్రజలు, కర్నూలు జిల్లా ప్రజలు, నరేంద్ర మోడీ గారి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి సభకు విచ్చేసి ఆయన పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఆయన రేపు ప్రసంగించే విషయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరాలు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని 3.5 సంవత్సరాలు బీజేపీ పార్టీతో ఉండి కలిసి నడిచి ఆ బీజేపీ పార్టీ ఇచ్చిన నిధులను, బీజేపీ పార్టీ ఇచ్చిన పథకాలను తీసుకొని ఆయన స్టిక్కర్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో ఆయన స్టిక్కర్ను బీజేపీ పథకాలపై కల్పించుకొని ఇవి మేమిస్తున్నాము సొంతంగా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు ఏది చేయలేదు, ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి నిధులు ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు యూటర్న్ తీసుకున్నాడు. అటువంటి నిధులను, అటువంటి పథకాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు ఏదేదైతే ఇచ్చిందో వాటన్నిటిని ఉద్దేశించి రేపు జనాల్లోకి తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కర్నూలుకు వస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్క వ్యక్తి రేపు చెప్పే నరేంద్ర మోడీ గారు చెప్పే విషయాలను అర్థం చేసుకొని ఒక్కసారి గమనించి మళ్ళీ మరొక్కసారి మోదీ గారిని గెలిపిస్తారని అందరినీ మనం ప్రార్థిస్తూ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటనను జయప్రదం చేయాలని నందికొట్కూరు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నపురెడ్డి బాలవెంకట్ అన్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం నందికొట్కూరు మండలం కొనిదేల గ్రామానికి వస్తున్నారని, గ్రామంలోని మహిళలతో మరియు గ్రామ ప్రజలతో సమావేశాన్ని నిర్వహిస్తారని, అనంతరం నందికొట్కూరు పట్టణంలో రోడ్ షోతో పాటు పటేల్ సెంటర్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. శుక్రవారం నాడు నిర్వహించే పవన్ కళ్యాణ్ గారి పర్యటనను నియోజకవర్గంలోని జన సైనికులు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారని జనసేన అభ్యర్థి అన్నపురెడ్డి బాలవెంకట్ అన్నారు. ఈ సమావేశంలో జలీల్, కిరణ్, నవీన్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు గౌరవనీయులు పెద్దలు జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కొనిదెల గ్రామం నుండి హెలికాప్టర్లో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు షో ద్వారా నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో బహిరంగ సభ ద్వారా నందికొట్కూరు నియోజకవర్గ సమస్యల గురించి ప్రభుత్వాన్ని మరియు ప్రజల సమస్యలను గురించి ప్రస్తావిస్తూ, అదేవిధంగా ప్రజల సమస్యలపై మా మేనిఫెస్టో గురించి, జనసేన సిద్ధాంతాల గురించి, జనసేన ఆశయాల గురించి, జనసేన మేనిఫెస్టో గురించి మరి రేపు బహిరంగ సభ ద్వారా ప్రజలకు చేరవేసి ప్రజలను ఉద్దేశించి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరినీ ఉద్దేశించి ఆ బహిరంగ సభలో మాట్లాడటం జరుగుతుంది. కావున పేరు పేరున నియోజకవర్గ ప్రజలందరూ ఇదే సమయాభావం వల్ల మేము ప్రతి ఒక్కరికి చేరవేయలేకపోతున్నాం. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం నుండి మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు మరి ఈ బహిరంగ సభకు వచ్చేసి బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీశైల క్షేత్రానికి శివభక్తులు బారులు తీరుతున్నారు. చిన్న పెద్ద అంతా కూడా నడకదారిలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి మారుమూల గ్రామాల నుండి కూడా ప్రతి సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని కాలినడకన శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లడం ఆనవాయితీగా మారింది. స్థానిక చౌడేశ్వరి దేవి ఆలయంలో కాలినడకన వచ్చే భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా చౌడేశ్వరి దేవాలయంలో ఆలయ కమిటీ మరియు దాతల సహకారంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినడకన వెళ్లే కన్నడ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు బలుస నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తామని, కన్నడ భక్తులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మందులను కూడా పంపిణీ చేయిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓంకారమయ్య మరియు ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ చౌడేశ్వరి గుడిలో 7 రోజులు అన్నదానం జరుగును. ఇక్కడ దాతల సహాయము మరియు కమిటీ వారి సహకారంతో 35 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు ప్రతి సంవత్సరం అమ్మ పుట్టింటి వారు అంటారు వాళ్ళని. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఇంతవరకు ప్రతి దాతకు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతలకు, కమిటీ వారికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ మా ధన్యవాదాలు. జై వాసవి. మేము ఆర్యవైశ్య మహిళా సంఘం నుంచి ఈ సేవకు వచ్చినాము. మేము ప్రతి సంవత్సరము ఈ అన్నదానంకి సేవ చేయడానికి వస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరికి అన్నదానము మందులు సరఫరా చేస్తూ ఉంటాము. వాళ్ళకి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అందరం వస్తుంటాం మహిళా మండలి తరఫున. జై వాసవి. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.